ఇప్పటి వరకు కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. రెండవ అధ్యాయంలో 5 వచనాలు కంప్లీట్ చేసాం. ఈరోజు 6-7 వచనాలు చదువుకొని తదుపరి ఆ వాక్యంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. చదవమ్మా. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారో ప్రభా, మరి వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. వాక్యమును గ్రహించి తెలుసుకొని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయతను పొందుకొని ప్రభా, నీ రాకడకు సిద్ధపడేటువంటి భాగ్యము అందరికీ కూడా దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభా, ఈరోజు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నాయన మీరు మమ్మల్ని బలపరచండి. మీ జ్ఞానమును మాకు అనుగ్రహించి ప్రభా నాయన ఉన్నది ఉన్నట్టుగా మీరు మాకు బోధించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన నీ సన్నిధి ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది కనుక ప్రభా, నీ యొక్క వాక్య ప్రకారంగా మేమంతా కూడా నడిచి ప్రభు జీవించి ప్రభా నీ రాకడకు ఎదురు చూసేటువంటి కృపనిమ్మని జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటిని కూడా నీ కృపలో భద్రపరుచుకొని వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని, రాలేకపోయిన బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వారి యొక్క అవసరతలు అక్కరలు మీరు తీర్చి వారికి కూడా సకాలంలో రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి దూతకు మరి వ్రాయమన్నప్పుడు ఆయన వ్రాసినటువంటి విషయాల్లో మనం 5 విషయాలు మనం చూసాము. ఈ సంఘములో ప్రేమ అనేటువంటి ఎలాగా చల్లబడిపోతుందో, ఎలాగా మరి ఇబ్బందులుగా ఉంటున్నదో అనే విషయాలు మనం గ్రహించాం. ఈ రోజున మనం ఇక్కడ 6వ వచనంలో ఒక మెచ్చుకోలు విషయం మనం గమనించవచ్చు. ఏం చెప్తున్నారంటే, అయితే ఈ 1:Dలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నికోలాయితుల అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఎవరు ఈ నికోలాస్ అనేటువంటిది మనం గమనించినప్పుడు మనం అపోస్తుల కార్యాల్లో ఈయన కనపడుతూ ఉంటాడు. అక్కడ కొందరు సంఘ పెద్దల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘ పెద్దల్లో ఈ నికోలాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అయితే ఇక్కడ ఈనాడు కొన్ని సార్వత్రిక ప్రపంచంలో సంఘాలు ఇబ్బందులు పడటానికి, సంఘాలు పాడవడానికి, సంఘాలు చీలిపోవడానికి, సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అంటే ఇలాంటి నికోలాస్ లాంటి వాళ్ళు సంఘములో పెద్దలుగా ఉండటం వలన. ఆయన ఒక సంఘ పెద్ద. ఆయన ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడేవాడు. అతను ఎప్పుడు కూడా క్రీస్తును అనుసరించి నడిచిన వాడు కాదు. క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్య ప్రకారంగా ఉన్నటువంటి వాడు కాదు. సాతాను సంబంధంగా ఆయన తిరిగినటువంటి వాడు. అందుకే అతని గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇది సంఘం యొక్క బోధ ఆయన ఏనాడు కూడా బోధించలేదు. ఎప్పుడు కూడా ఆయన బోధించేది స్వబాధ బోధించుకునేవాడు. తర్వాత గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడేవాడు. ఇది క్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైంది కాదు. క్రీస్తు ప్రభుల వారికి గర్వము, అహంకారం అంటే ఇష్టం కాదు.
లేనిది మాట్లాడటం ఇష్టం కాదు, వేషధారిగా ఉండటం ఇష్టం కాదు. ఇలాంటివన్నీ కూడా ఆయన కలిగి ఉండి క్రీస్తు ప్రభుల వారి యొక్క బోధకు ఆయన వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ బోధ చేస్తూ సంఘంలో ఉన్నటువంటి ఆత్మలను ఆయన పాడు చేసినటువంటి విషయాలను బట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, నీవు నికోలాయితుల బోధను నీవు వ్యతిరేకిస్తున్నావు, నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో మనకి ఏదైనా ఒక బాధ్యత దేవుడి ద్వారాగా మనకు వచ్చినప్పుడు అది మహాభాగ్యముగా మనం ఎంచుకోవాలండి. అంతేగాని దానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా దైవ సన్నిధి కదా, దైవ సన్నిధి దేవుని కృప కలిగిన సంఘములో దేవుడు మనకిచ్చిన భాగ్యము ఒక పాత్ర, ఒక పెద్దగా ఉండొచ్చు, లేదా ఒక పరిచారకుడిగా ఉండొచ్చు, ఒక ఆపరిగా, లేదా ఒక ఎవాంజలిస్ట్గా. దేవుడు దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆ విధంగా ఇస్తాడు. ఒక ప్రార్థనాపరుడిగా, ఒక సింగర్గా, ఒక మ్యూజిషియన్గా, ఇట్లా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దానికి తగినటువంటి న్యాయము చేయగలిగినటువంటి శక్తి కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకున్నటువంటిది. అయితే ఇక్కడ దాని గురించి అయినా చెప్తూ మాట్లాడుతూ 7వ వచనంలో చక్కటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవ వృక్ష ఫలములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి ఇస్తారు? జీవజల వృక్ష ఫలములు ఎవరు అర్హులు అవి తీసుకోవటానికి అనే విషయాన్ని మనం గమనించాలి. మనము ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. జీవజల వృక్ష ఫలములు అన్నాము కాబట్టి ఎవరు జీవజల వృక్ష ఫలములు ఎవరిస్తారు? ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇవి అని మనం చూసినప్పుడు ఈ జీవ వృక్ష ఫలము అనేటువంటిది మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ జీవ వృక్ష ఫలము, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ జీవ వృక్షం కదా. చూడండి, ఇద్దరు దొంగలు సిలువేయబడినప్పుడు ఆ మధ్యన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఒక దొంగ మనశ్శాంతితో ప్రశాంతతతో ఆయన హృదయం మార్చుకొని హృదయపూర్వకంగా ప్రభువును చూసి కన్నులతో చూసి ఆయన అడుగుతూ ఉంటాడు, ప్రభువా నీవు పరదైసులో నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వెంటనే అన్నారు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని మాట్లాడాడు. కాబట్టి ఈ జీవ వృక్ష ఫలాలు ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి ఇస్తారు అంటే నిత్యము కూడా క్రీస్తు మీద నమ్మకం ఉంచి ఆ నమ్మకము విశ్వాసము అంతము వరకు కూడా క్రీస్తుతో గడిపే వారికి ఇస్తాడంట. హల్లెలూయా. ఒక గొప్ప నమ్మకము విశ్వాసము క్రీస్తు మీద ఉన్నటువంటి ఆ నమ్మకము విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తులకి దేవుడు వాటిని ఇస్తాడు. హల్లెలూయా. అందుకొరకే ఏదెను తోటలో ఆదికాండములో మనం గమనించినప్పుడు ఏదెను తోటలో మరి అక్కడ వారిని ఆ వృక్షాల దగ్గరికి వెళ్లకుండా దేవుడు అడ్డు పెట్టాడు, ఒక అగ్ని జ్వాలను పెట్టాడు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. ఎందుకు వెళ్ళనివ్వలేదు అంటే అక్కడ జ్ఞానమునిచ్చేది, తెలివినిచ్చేది గొప్ప ఒక వృక్షం అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి అది వాళ్ళు తిన్నందుకు అక్కడ జరిగినటువంటి మోసం ఏంటో బయటపడింది. ప్రజలు మోసపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కువగా మనం విశ్వాసులమైనటువంటి వారము, దైవభక్తి కలిగిన వారము, దేవుని పిల్లలు సమాజంలో మోసపోతూ ఉంటాం. ఎవరు ఏది చెప్తే అది నమ్ముతాం, ఎవరు కన్నీరు పెడితే ఆ కన్నీరు కరిగిపోతాం. అప్పటి వరకు వారు మనల్ని ద్వేషించిన, మనల్ని బాధ పెట్టిన, మనల్ని రకరకాలుగా వాళ్ళన్న వారు ఎదురుగుండా వచ్చి కన్నీరు పెట్టి ఏదో చేసినట్లయితే మనకు మనంగా కరిగిపోయి వారితో మన సహవాసాన్ని సిద్ధపడిపోతూ ఉంటాం. ఇలాంటి బాధాకరమైన విషయాలు అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆనాడు ప్రభు వారికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ఏదేనులో ఎక్కడ కూడా ఆకలి దప్పుకు లేనటువంటి ఆ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవునితో సాక్షాత్తుగా వారు కలిసి ఉండేటువంటి స్థితినిచ్చాడు. వాటన్నింటిని కూడా వారు పాడు చేసుకొని వారు సొంతంగా ఎవరో చెప్పినటువంటి ఒక మాట విని ఒక దుష్టుడు చెప్పినటువంటి మాట విని
వినకూడనటువంటి మాటలు విని వారి జీవితాన్ని పాడు చేసుకోగలిగారు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు మనం సృష్టించింది ఎందుకంటే తన రూపంలో దేన్ని సృష్టించలేదండి, కేవలం మనుషున్నే సృష్టించాడు. తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి మనమంటే ఇష్టం దేవునికి. సార్వత్రిక ప్రపంచంలో సృష్టిలన్నింటిలో కల్లా గొప్ప దేవుడు ఇష్టపడేటువంటిది ఏదైనా ఉన్నదంటే కేవలం మనుషుడిని మాత్రం ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. మనుషుడు అంటే చాలా ఇష్టం. అందుకొరకైనా అక్కడ ఆదాముని అవ్వను చేసినప్పుడు చక్కగా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కదేను, మళ్ళీ సహాయం ఇద్దామని ఆ సహాయాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ సహాయం తీసుకొచ్చినాడు. ఈయన ఏం చేశాడంటే అక్కడ పాటే పాడాడు. అవునే కదా, చక్కటి సింగర్. ఈరోజు మనమంతా కూడా సింగర్లుగా ఉన్నామంటే మొట్టమొదటి సింగర్ ఎవరండి? ఆదామే. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం కదా. ఎంత చక్కగా ఆయన పాట పాడాడండి. చక్కటి స్వరంతో పాట పాడుకున్నాడు ఆయన. మొట్టమొదటి సింగర్, ప్రపంచంలో మొట్టమొదటి సింగర్ ఎవరైనా ఉన్నారంటే ఆదామే. చక్క పాట పాడాడు. ఆ పాట పాడినందుకు ఆయన ఆ రకంగా తీసుకొచ్చిందేమో. హల్లెలూయా, హల్లెలూయా. భార్యలను ప్రేమించండి, భార్యలను గౌరవించండి, కానీ భార్యలకి మంచి జ్ఞానం నేర్పండి, భార్యలకు మంచి స్వేచ్ఛనివ్వండి, భార్యలకు కావలసినటువంటి అవసరతలు ఇవ్వండి. దేవుడు మీకు ఏది చెప్పాడో, పురుషుడికి ఏది చెప్పాడో అది చేయండి, స్త్రీకి ఏది చెప్పాడో అది చేయండి. ఈ రకంగా చేసినప్పుడు భార్యాభర్తల మధ్యన ఎడబాటు రాదు, భార్యాభర్తల మధ్యన దూరం ఉండదు. వారిరువురు మనస్సులు ఐక్యతతో ఉంటాయి. దుష్టుడైనటువంటి సాతానుడు వారి మధ్యకి రాకుండా ఉండటానికి గొప్ప అవకాశం ఉంటుంది. అది జరగనందుకు ఆనాడు జరిగినటువంటి వారు ఎడబాటుగా దూరంగా ఉన్నందుకు జరిగినటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి కార్యం అది ఈ రోజు వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంది. హల్లెలూయా. అందుకొరకు దేవుడు ఆనాడే ఒక అడ్డుకట్ట వేశాడు అక్కడికి వెళ్ళొద్దు అని. కానీ ఎవరిని రాణిస్తాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి ఆయన్ని అంగీకరించినటువంటి బిడ్డలు. ఎప్పటి వరకు అంటే అంతము వరకు. హల్లెలూయా. అంతము వరకు కూడా ఎవరైతే అంగీకరిస్తారో వారికే జీవ వృక్ష ఫలాలు అందించేటువంటి భాగ్యం. హల్లెలూయా. మనం ఈ రోజున మనం ఉన్నాము అంటే, దేవునికి సన్నిధిలో ఉన్నామంటే ఆ జీవవృక్ష ఫలాలు అనుభవించడానికి ఉండాలి. ఆత్మ ఫలాలు చాలామంది అనుభవిస్తున్నాం కదా, ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు కదండి. తర్వాత ఇది కూడా అనుభవిస్తూ ఉన్నాం, గలతీ పత్రికలో ఉన్నటువంటి. కానీ ఇక్కడ స్పష్టంగా మనం నేర్చుకోవాల్సింది, గ్రహించవలసింది, పొందుకోవలసింది ఏదన్నా ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి జీవ ఫలములు మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు లేరండి ఈ లోకంలో, జీవ ఫలాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. జీవవృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఉన్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మాట్లాడినటువంటి ఆ దేవుడు తప్ప ఎవరున్నారండి ఈ లోకంలో జీవవృక్షం? కాబట్టి ఆ జీవవృక్షం ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఆయన చెప్పిందంతా కూడా ఎవరైతే మనం చేసి నమ్మకంగా ఉంటామో, కావలసిన నమ్మకం. అబ్రహాము దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, విశ్వసించాడు. అలాగే ఆ మోషే ప్రభు సన్నిధానంలో నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. అలాగే మనం గమనించుకుంటూ వెళ్తే చాలామందిని ప్రభువారు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది నమ్మారు, విశ్వసించారు, చివరి వరకు వారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం కూడా ఉండవలసింది సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకము క్రీస్తు మీద కలిగి ఉండాలి. బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒకేసారి మన దేవుడు అలాగ పైకి తీసుకుని వెళ్తాడు, ఒకేసారి మనం డౌన్కి వచ్చేస్తూ ఉంటాం. ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా నానా రకాలైనటువంటి శోధనలు మనం ఎదుర్కొంటాం. అనుభవించేవారము మనమే, వాటిని కలిగి ఉన్నవారము మనమే, ఆనందించేవారము మనమే, నవ్వేవారము మనమే, ఏడ్చేవారము మనమే. మన గురించి ఇంకొకరు నవ్వకూడదు, మన గురించి ఇంకొకరు ఏడవకూడదు. హల్లెలూయా. మన ఏడుపు మనమే ఏడాలి, మన నవ్వు
మనమే నవ్వాలి, ఎందుకంటే మన స్థితిగతులు మనకే బాగా తెలుసు కాబట్టి. హల్లెలూయా. అందుకొరకే ఎందుకు రాకుండా చేశాడు ఆయన అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే జీవవృక్ష ఫలం తినడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము ఏంటి అంటే, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాలన్నీ కూడా పోవాలని, నీవు నేను చేసినటువంటి దేవుని వ్యతిరేకమైన కార్యముల నుండి మనం విడుదల పొందాలని, తిరిగి మనలా ఆ దుష్టుడి యొక్క చేతిలో పడకుండా, దుష్టుడి యొక్క వలలో పడకుండా, ఆ దుష్టుడు ఒగ్గినటువంటి ఆ గేలము ఆ ఎరలో పడకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండాలని సాక్షాత్తు జీవవృక్షమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే మానవ శరీరముగా ఈ లోకానికి వచ్చి మన అందరి నిమిత్తమైన ఏం చేశాడండి, ఆ మ్రాను మీద తన యొక్క శిలువ మీద మనందరి పాపాలను పరిహరించాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు, ఆనాడు ఆదాము, ఆనాడు అవ్వకి వెళ్ళొద్దు అన్నటువంటి ఆ యొక్క అడ్డుగాడను క్రీస్తు ప్రభుల వారు మనకు తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అలాగే ఉంది, వారు అనుభవించడానికి లేదు, కానీ మనకిచ్చాడు ప్రభు అనే యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి తానే తన ప్రాణాన్ని పెట్టి, తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టి, ఆ కొయ్య మీద పెట్టి, శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, పవిత్రమైన రక్తం అంతా కూడా కార్చి ఆ ప్రభువుల వారు మన కొరకు మార్గమును ఏర్పాటు చేసిన దేవుడు. హల్లెలూయా. మరి జీవవృక్ష ఫలాలు భుజించటానికి ఏమన్నా పంటి నొప్ప, ఏమంటే నోరు నొప్ప, లేదా కడుపు నొప్ప, కాళ్ళ నొప్ప, తలనొప్ప, ఏ నొప్పి ఉందండి? ఏ నొప్పి ఉంటే రావట్లేదు దేవుని సన్నిధికి? ఏ నొప్పి పెట్టుకుని దేవునికి దూరంగా ఉంటున్నాం? ఏ నొప్పులతో మనం బాధలు అనుభవిస్తున్నాం? ఆయన నేను సాక్షాత్తు అన్నీ కూడా అనుభవించాడు కదా. ఆయన పొందిన గాయముల చేత మనకేమైందండి? స్వస్థత వచ్చింది. ఆయన మన కొరకు, నీవు ఏ స్వస్థత అయితే జరగదో భూమి మీద, బాగా గమనించాలి. భూమి మీద ఏ డాక్టర్ వల్ల కానిది, నీ శరీర సంబంధమైనది ఏదైనా, ఆత్మ సంబంధమైనది ఏదైనా, భూమి మీద జరగనిది ఏదైతే ఉన్నదో దానిని పరిహరించి, దానిని నీ నుండి తొలగించి నీకు రెమెడీ ఇచ్చినటువంటి దేవుడు, స్వస్థతనిచ్చిన దేవుడు. హల్లెలూయా. అందుకంటే నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని మాట్లాడలేదండి. మరి ఎందుకు మనం దేవుని సన్నిధానంలో ఇంకా బలహీనులంగా మనం ఉంటున్నాం? మీరు అనుకోవచ్చు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని, కానీ నీ విశ్వాసం ఎంతగా ఉందో ఒక్కసారి కొలమానం పెట్టుకుని చూడాలి. ప్రతి విషయంలో కూడా ఏది జరిగినా ప్రభా నీ చిత్తమే, అంతే, ఇంకేమీ లేదు. నీ చిత్తమేముంది అది చెయ్యి. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. యథార్థవంతులను, నీతిపరులను, న్యాయవంతులను ఎన్నడూ కూడా ప్రభువుల వారు విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. స్పష్టంగా నిదానంగా చదువు. మీరు మ్రానున వేలాడు వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేసేవాడిని మనం? ఆయన ఎందు నిమిత్తం ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మ్రాను మీదకి వెళ్ళిపోయాడు. ఏమని చెప్తున్నారండి అక్కడ? ఇక్కడ మన పైన మనం చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఈ అపోస్తలుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలు బంధించేశారు, బయట కాపలా పెట్టారు. కానీ వీళ్ళు లోపల నుండి పాటలు పాడుకుంటూ ఉన్నారు. కానీ దేవుని దూత వచ్చి వాళ్ళని విడిపించి, మీరు ఏదైతే ప్రకటించాలనుకుంటున్నారో,
ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీరు వెళ్ళి అది చెప్పండి అన్నప్పుడు వీరు వెళ్ళిపోయి దేవాలయంలో ఉండి ఈ దేవునికి సువార్త ప్రకటిస్తున్నారంట. హల్లెలూయా. కానీ అక్కడ ఉన్న వారికి అది ఇష్టం లేదు. ఆ సువార్త ప్రకటించడం, యేసు ప్రభు గురించి మాట్లాడటం, యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం ఎవరికి ఇష్టం లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జరుగుతుంది అదే. కానీ దేవుని యొక్క సువార్త ఆపటం అనేది ఎవ్వరి తరము కాదు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ నరుడు తరము కాదు, ప్రపంచంలో ఎవ్వడి వలన కూడా కాదు. దేవుని యొక్క సువార్త అది అంతకంతకు ప్రబలుతూ ఉంది. అది జీవవృక్షము. జీవవృక్షానికి మరణము లేదు. మిగతా దానికి మరణం ఉంది, కానీ క్రీస్తు సువార్తకు మరణము లేదు. నీవు ఒకరిని చంపితే 10 మంది పుట్టుకొస్తున్నారు. కరోనా వచ్చిందని చర్చలు మూయమంటే ప్రతి ఇల్లు చర్చ అయిపోయింది. దేవుని ఆరాధించేవారు ఎక్కువైపోయారు, దేవుని స్తుతించేవారు ఎక్కువైపోయారు. కాబట్టి ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి సముద్రపు పొంగు లాంటిది. ఎవరు కూడా దీనిని ఆపలేరండి. కానీ ఆపగలిగారా? ఆపలేదు. వారు వెళ్ళి అక్కడ ప్రకటన చేస్తూ ఉంటే భయపడిపోయారు. వెళ్ళండి, తీసుకురండి వాళ్ళిద్దరిని అన్నప్పుడు వారిని తీసుకెళ్ళడానికి వచ్చి తాళం తీశారు. సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, తాళం తీశారు. లోపల వాళ్ళు లేరు. వారు లేకపోయేటప్పటికి వీళ్ళకి చెమటలు వచ్చాయి. ఏమైపోయారు వీళ్ళు? ఎందుకనగా చట్టము ఒప్పుకోదు. బంధించినటువంటి ఆ వ్యక్తిని కోర్టుకి తీసుకెళ్ళాలి, కోర్టుకి జడ్జి ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ వ్యక్తి యొక్క ప్రాణమానమంతా కూడా అక్కడ వారి చేతిలో ఉంటుంది. కాపాడవలసిన బాధ్యత. లోపల పెట్టేసి ఊరుకుంటాం కాదండి, కాపాడవలసిన బాధ్యత ఉంది. వీరిద్దరు లేకపోయేటప్పటికి వారు ఎలా ఉంటారు చెప్పండి? తిరుగుబాటు వస్తుంది, చాలా విప్లవం వస్తుంది. అందుకొరకే భయపడిపోయి ఏమైపోయారని చెప్పి అందరూ కూడా వచ్చినప్పటికీ ఒక దేవాలయంలో వీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మన యొక్క భాగ్యం. ఈ రోజున మన భాగ్యం అదండి. ఈ రోజున నువ్వు పొందుకున్నటువంటి శ్రమల నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ శ్రమల నుండి బయటకు వచ్చావు నలుగురికి చెప్తున్నావు. నా ప్రభు దయ వల్ల, నా ప్రభు కృప వల్ల, నా ప్రభు నాకు చూపినటువంటి మార్గము వల్ల, నేను విన్నటువంటి వాక్యము వల్ల, నేను చదువుకున్నటువంటి వాక్యము వల్ల, ఇదిగో నేను చేస్తున్న ప్రార్థన వల్ల, నా సంఘము నా కొరకు చేస్తున్న ప్రార్థన వల్ల ఇదిగో నేను ఈ స్థితికి వచ్చాను. హల్లెలూయా. ఇది గొప్ప సువార్త. ఎవడాపుతాడండి దీన్ని? ఆపే మగాడు కానీ మొనగాడు కానీ ఎవడో లేడు. ఇంతవరకు రాలేడు కూడా. హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అలాంటి స్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ సువార్త మీరు ప్రకటించొద్దు, ఈ మాటలు మీరు మాట్లాడొద్దు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్తూ ఉన్నారో వాళ్ళు అంటారు, మేము ఎందుకు మాట్లాడొద్దండి? మేము చూసిన దానిని ఇక్కడ చూడండి ఒకసారి 25వ వచనం చదవండి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టిదురేమని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకుని వచ్చాను. అక్కడ ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. వారిని చూచి 28 చదువునన్నా. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదని మాట్లాడుతున్నాడండి. ఏ నామం అది? ఏ నామం అండి? యేసయ్య నామం. యేసయ్య నామం అంటే కొందరికి దడా వణుకు. యేసయ్య నామం అంటే చాలామందికి భయం. యేసయ్య నామం అంటేనే ఈ పాపులకు, దుర్మార్గులకు, ఈ యొక్క శారీరక కార్యాల్లో నిమగ్నమైపోయే వారికి చాలా భయం అండి. అందుకే క్రీస్తు ప్రభు చెంతకి వారు రాలేరు, వచ్చేవారిని రానివ్వలేరు. ఇక్కడ చూడండి, గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు జైల్లో వేశారు, వచ్చి బోధిస్తూ ఉంటే మళ్ళీ పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుడి ముందు పెట్టారు. ఏంటి చెప్పండి, లేక మళ్ళీ జైలు వేస్తాం, కొడదాం, తిడదామని బెదిరించిన వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి.
హల్లెలూయా. ఇదిగో మీరు ఆ, ఆ, 29 చదివేనా. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? దేవునికే లోబడాలి. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నారు. జీవవృక్ష ఫలాలను భుజించాలి అంటే పేతురులా ఉండాలి. జీవవృక్షం యొక్క ఫలాలు నువ్వు అనుభవించాలి అంటే పేతురు లాంటి మనస్తత్వం నీలోకి రావాలి. అపోస్తలుల యొక్క తెగింపు రావాలి. అపోస్తలుల వల్ల ప్రాణత్యాగమైన, ఆస్తి త్యాగమైన ఏదైనా నువ్వు చేయగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఇక్కడ ఉన్నది మనకి శాశ్వతం కాదండి. ఈ భూమి మీద నువ్వు ఏది సంపాదించుకున్నా, భూమి మీద నువ్వు ఏది కట్టుకున్నా, భూమి మీద నీ కొరకు తరతరాలుగా ఉండాలని నువ్వేదో ప్రభువు కంటే కూడా ఎక్కువగా నువ్వేదైనా ఆలోచన చేస్తే అది విడిచిపెట్టవలసిన రోజు వస్తుంది. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వేం చేస్తావు? కనీసం అది ఏమైందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవలసినదే. అక్కడ ఉందండి నిత్యరాజ్యం మనకి. అక్కడ ఇస్తాడైన జీవవృక్ష ఫలాలు. ఆ ఫలాలు నువ్వు ఎప్పుడు కూడా భుజించేవాడుగా ఉంటావు, ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటావు, దేవుని స్తుతించేవాడుగా ఉంటావు. పరిశుద్ధులతో పాటుగా నీవు కూడా నిత్యం ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధిస్తూ ఉంటావు. ఇది భాగ్యమా? ఈ లోకంలో ఉండి ఈ లోకానుసారముగా మనం ఆలోచన చేస్తూ ఈ ఏవేవో పదవుల కొరకు మనం ఇవి కావాలి అవి కావాలని చెప్పి ఆ నికోలాయితలాగా జీవించడం మనకిష్టమా? ఏది అవసరమండి మనకి? జీవవృక్ష ఫలాలు అనుభవించే కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తర్వాత 30వ వచనం, మీరు ప్రాణున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన హెచ్చించి ఉన్నాడు, రక్షకుడుగా హెచ్చించి ఉన్నాడు, ప్రజలను రక్షించేవాడుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ మరణము నుండి లేపినవాడు, ఆయన మరణము నుండి లేచినవాడు. కాబట్టి మేము ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా, ఆయన గురించి బోధించకుండా ఎవరి గురించి అండి మేము బోధించేది? ఆయన మీరే కదా సిలువేస్తా. సిలువేసిన వాడు సిలువుకు ఉన్నాడా? ఆ సమాధిలో పెట్టిన వాడు సమాధిలో ఉన్నాడా? లేడు, లేచాడు. కాబట్టి ఆయన గురించి మేము బోధించవలసిన వారమే, మేము చెప్పవలసిన వారమే. హల్లెలూయా. ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి తెగింపు ఉంటే జీవవృక్ష ఫలము నువ్వు అనుభవించడానికి అర్హుడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీ 3:13-14 అమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఆయన చూశారండి, ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించింది. అబ్రహాం పొందినటువంటి ఆశీర్వచనం ఎవరి ద్వారా వచ్చిందండి? యేసు క్రీస్తు ద్వారా మనందరికి కూడా వచ్చింది. క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపమైపోయాడు. మన శాపాన్ని ఆయన శాపంగా మార్చుకున్నాడు. దైవ కుమారుడు మన శాపాన్ని ఆయన శాపంగా మార్చుకుని మనల్ని జీవవృక్షము దగ్గరికి వెళ్ళడానికి, చేరుకోవడానికి ఆయన చక్కటి మార్గం చూపించాడు. హల్లెలూయా. ఆ మార్గంలో మనం వెళ్ళాలని చెప్తూ ఈ మాటలు చెవి గలవాడు వినుగాక అని చెప్తున్నాడు. చెవిటోళ్ళగా ఉండకూడదండి. ఇలాంటి మాటలు మనం ధ్యానించినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ.
ప్రపంచంలో ఏది మనకు శాశ్వతం కాదు. ఒక క్రీస్తు ప్రభువుల వారి యొక్క మార్గమే శాశ్వతం. ఆమేన్. ఆయనతోటే మనం ఉండాలి, ఆయనలాగే మనం ఉండాలి, ఆయన చెప్పిందే మనం చేయాలి. అంత సింప్లిసిటీ మనం తీసుకోవాలి. ఆ ప్రభు కృప మనకు ఉండాలి. మనం ఏదైతే కావచ్చండి, నీ అహంకారం దేనికి, నీ గొప్ప దేనికి? నీకు ధనం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, లేదా చాలా గొప్పవారిగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. ఎవరికి అవసరం? నువ్వు ఎవరికి అవసరం అండి? ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డగా ఉంటారో, తన్ను తాను తగ్గించుకొని ఆ ప్రభు బిడ్డగా పెరుగుతారో వాళ్ళే శ్రేష్ఠులు. హల్లెలూయా. నీ ఆస్తి, నీ చదువు, నీ ఐశ్వర్యం, నీ గొప్పతనము, నీ ఎడ్డితనం ఇక్కడ పనికిరాదు. ప్రభువు దగ్గర ఉండవలసినది వినయం కావాలి, నమ్మకం కావాలి, మనస్సాక్షి కావాలి, ఆత్మీయత కావాలి. ఇవి ఉన్నప్పుడే మనం అక్కడికి వెళ్తాం. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ చేసినంత మాత్రాన నేను అక్కడికి వెళ్తానని నువ్వు వెళ్ళవు. లేదు, నేను ఈ లోక సంబంధంగా చాలా గొప్ప వ్యక్తిని అనుకుంటే వెళ్ళవు. ఆయన చూపిన మార్గము గొప్పది. నిన్ను వలే ప్రేమిస్తున్నామా? మన అయ్యగారి సొమ్ము ఏదో పోయినట్టు పక్కలతోటే మాట్లాడడం మనం. ఏంటి రోగాలు? ఒక సంఘములో, ఒక సొసైటీలో, ఒక ఆత్మ సంబంధంగా ఎదిగే పిల్లలు, ఎదిగేటువంటి కుటుంబాలు ఎప్పుడు కూడా క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితేనే ఈ మాటలు పనికొస్తాయని. ఎప్పుడు కూడా ఇతరులతో, నీ ప్రక్కవారితో స్నేహం చేయాలి. హల్లెలూయా. నీవు పొందుకున్న కృప వారికి పంచాలి. అంతకు మించి నువ్వేం చేయక్కర్లేదు. హల్లెలూయా. అసూయ, అది ఇది ఇవన్నీ కూడా ఆ జీవ వృక్షము దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాయంట. వాటన్నింటిని కూడా తొలగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని విషయం చనిపోయే వారంగా ఉండాలండి? పాపము విషయంలో చనిపోయే వారుగా ఉండాలి. దేని విషయంలో జీవించేవారుగా ఉండాలి? నీతి విషయమే. ఈ రెండింటినీ కూడా మొదటిది తొలగించి రెండవది ఇచ్చిన వారు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కొరకు మ్రాను మీద కదా, మన కొరకు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు, హల్లెలూయా చెప్పండి ఈ మాట, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, నాకు స్వస్థత. హల్లెలూయా. యేసు నామములో ఎవరైనా అనారోగ్యం ఉంటే తొలగిపోవునుగా. మనకెవరో వచ్చి బాగు చేయక్కర్లేదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే వెంటనే స్వస్థత నీకు కలుగుతుంది. ఆ వాక్యాన్ని ఇచ్చాడు మనకి, అంత కృప ఇచ్చాడు మనకి. ఆయనే జీవవృక్షం, ఆయన జీవజల నదులు ఆయన హృదయంలో నుండి పారుతూ ఉన్నాయి. నీకు కావలసినటువంటి దప్పిక ఆయన దగ్గర తీర్చుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక. ఇక్కడ ఎవరు రాణిస్తే ఇప్పటి వరకు ఎవరిని రాకుండా ఉన్న వారిని ఏ రకంగా రప్పించాడో చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఎవరు దాంట్లో పొందుకుంటారనేది. కొలస్సీ 1:23. స్థిరముగా ఉంది. మీరు విన్నట్టు
మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ జీవవృక్ష ఫలాలు ఎవరికి దొరుకుతాయంటండి? ఎవరికి దొరుకుతాయంట? పునాది మీద కట్టబడిన వారే. ఎవరా పునాది? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద మన జీవితం కట్టబడాలి. ఒక్కసారి ఆయన పునాది మీద నువ్వు కట్టబడితే నీకున్నటువంటి ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా? సింహము వలె ఉంటావంట నువ్వు. హల్లెలూయా. పిరికితనం ఉండదు, బలహీనత ఉండదు. ఎప్పుడు కూడా యవ్వనము పొందుకొని సాక్షాత్తు సింహము వలె గర్జించు సింహము వలె. మన ప్రభు ఎలా ఉన్నాడు అలా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఎవరు పొందుకుంటారనేది ఆయన చెప్పిన మాట. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఏం వింటున్నామండి మనం? సువార్త, ప్రభువును గూర్చిన సువార్త. ఆ సువార్త విని ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది? ఏమండి? ఆకాశము కింద ఉన్న సమస్తమైన సృష్టికి ప్రకటింపబడేటువంటి సువార్త ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే. అందరూ గనక చప్పట్లు కూడా దేవుడిని మహిమపడతామా? అంత గొప్ప దేవుడైనా ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని భాగ్యం, ఏ ఒక్కరికి లేని ధన్యత క్రీస్తు బిడ్డలు దక్కుతూ ఉంది. ఈ ప్రపంచంలోని ఆకాశం కింద మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో నువ్వు 2 మాటలు చెప్పేసి 10 మంది ఉన్నాం అనుకొని మేము అది ఇదని ఇతరులని భయపెట్టేస్తున్నాం. కానీ ప్రపంచంలో ఆకాశము కింద ఏముందండి? ఆకాశం కింద భూమి సముద్రము అన్నీ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా వినపడేటువంటి స్వరం ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి నువ్వు తొలగిపోవద్దంటున్నాడు. ఒక నిరీక్షణ మనకుంది. నేను యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన దూతలతో భక్తులతో చక్కగా వచ్చినప్పుడు నేను సంతోషముగా ఉన్నపాటున నా ప్రభు దగ్గర నేను వెళ్తాను. ఆ నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆ నిరీక్షణ కావాలి. అలాంటి పరిస్థితి కావాలి. అంతేగాని నికోలైతుల బోధ లేదా నికోలైతులాగా మనం జీవించకూడదు. అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, లేనిపోయినటువంటి అబద్ధములు ఉండకూడదు, స్వబాధ ఉండకూడదు. ఎవడన్నా నిన్ను మెచ్చుకుంటే నా ఎంతరోడు లేడంట. నిన్ను ఎందుకు మెచ్చుకుంటాడు? నిన్ను గోకటానికి మెచ్చుకుంటాడు. నిన్ను ఏదో ఆశించి కదా, ఏదో ఆశించి నీకు నీ తింగరతనం చూసి అంతే, అంతకు మించి ఏం కాదు. అక్కడి నుండి నీకు ఒక ఆశీర్వాదము లేదు, అక్కడి నుండి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. నువ్వు అంతే, నీ కుటుంబం కూడా అలాగే ఎదుగుతుంది. కుటుంబ యజమానుడు చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు. హల్లెలూయా. 128వ కీర్తన 1వ వచనములో ఎంత అద్భుతంగా చెప్పబడిందండి. కుటుంబం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఎవరు కష్టార్జితమండి? ఎవరు కష్టార్జితము? ఆనాడు ఆదామును కష్టపడమన్నాడా? అవ్వను కష్టపడమన్నాడా? ఆదాము యజమానుడు, ఆ యజమానుడు కష్టార్జితం. పురుషుడికి ఎంత గొప్ప ఆధిక్యత అన్నప్పుడు కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన వాడు పురుషుడు. ఆ పురుషుడు తప్పడడిగేస్తే, ఆ పురుషుడు విధాలుగా జీవిస్తూ ఉంటే, ఆ పురుషుడు బాధ్యతను మర్చిపోతే, ఆ పురుషుడు లోకంలో పడిపోతే కుటుంబము ఎందుకు పనికిరాదండి. కుటుంబం చిందరవందరైపోద్ది. దాన్ని తీసుకుని ఒక ట్రాక్లో పెట్టేవాడు ఎవడు కనపడ్డు.
అందుకే కుటుంబానికి తండ్రి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. హల్లెలూయా. తండ్రి చేసే క్రియల వలన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఫలాలు అనుభవిస్తారు. ఇది సత్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు కానీ, అనవసరమైనటువంటి నీ సుఖం కొరకు, నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు నువ్వేవేవో చేసేసుకో, కానీ కుటుంబం మాత్రం ఏమైపోయిందో నువ్వు పట్టించుకో. ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా మనతో చెప్తూ ఉంది. జీవజల వృక్ష ఫలాలు నువ్వు అనుభవించాలి అంటే ఏం చేయమంటున్నాడండి? 23వ వచనంలో ఉన్నది, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల అది మీకు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. హల్లెలూయా. నమ్మకం. ఎవరు వృక్షం దగ్గరికి వెళ్తారండి? విశ్వాసులు, నమ్మకస్తులు కదా. నమ్మకస్తులు దేవుడికి నమ్మకంగా ఉండాలి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు కాబట్టి అంత భాగ్యమైనది దొరికింది. అవునా కదా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆ ఇల్లు ఏంటనేది చెప్తూ ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఈయన కుమారుడై ఉండి అంటే శరీరధారి అయి ఉండి, శరీరము ధరించి చాలా తండ్రికి నమ్మకంగా జీవించాడు. తండ్రికి నమ్మకంగా జీవించాడు. తండ్రి చెప్పింది చేశాడు. శరీరాన్ని ఇష్టానుసారంగా చేసుకోలేదు. శరీరానికి కళంకము తేలేదు. శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోగలిగాడు. ఆయన నమ్మకం, తండ్రికి నమ్మకం కలిగించిన వాడు కుమారుడై ఉన్నాడు. పైగా యవ్వనస్తుడు. కుమారుడు అంటే యవ్వనస్తుడు. యవ్వన కాలంలో యవ్వనస్తులు తప్పనిసరిగా ఏం చేస్తారంట? తొట్టిల్లుదురని వ్రాయబడి ఉంది. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత తొట్టిళ్ళ పాటు లేచిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తు బిడ్డవైతే, క్రీస్తు కుమారుడివైతే, క్రీస్తు కుమార్తెవైతే, నీవు యవనస్తుడిగా యవనస్తురాలుగా ఉంటే శరీర క్రియలను దూరంగా తరిమేయాలి. హల్లెలూయా. నీ ముందున్నటువంటి పరుగు పందెంలో ఒక బహుమానం ఉందనుకో. ఇప్పుడు పరిగెడుతూ ఉన్నారు, మా రేచల్లో ఉంది, పరిగెడుతుంది. ఒక మంచి డాక్టర్ కావాలని అదే ఉండాలి జీవితానికి. ఆ పట్టా పొందుకోవడానికి, ఆ ఆర్డినేషన్ తీసుకోవడానికి. తన హృదయంలో ఎందుకు వెళ్ళిందో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ పరుగు పందెం ముందు నువ్వు పరిగెడుతూ ఉన్నావంటే, నువ్వు ఆయాసంతో పరిగెట్టుకుని వెళ్తున్నావంటే, చెమట్ల కారేలాగా పరిగెడుతూ ఉన్నావంటే దేని కొరకు పరిగెడుతున్నావు? నీ కొరకు ముందున్నటువంటి బహుమానం. హల్లెలూయా. దాన్ని మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోయి మనం ఆ పక్క, చాలాసార్లు చెప్పాను మీకు, ఆ సైడ్కి ఈ సైడ్కి చూసుకుంటూ పరిగెడుతూ ఉంటే పేతురు మునిగిపోయినట్టు మునిగిపోతాం. నమ్మకంతో దిగాడు, విశ్వాసంతో దిగాడు. నేను నీటి మీద నడుస్తానని దిగాడు. నా తండ్రి నాతో ఉన్నాడని దిగాడు. ఏం చూశాడండి ఆయన? అలను చూశాడు, చీకడను చూశాడు. గర్వం వచ్చింది. నేను నడిచేస్తున్నా అనుకున్నాడు. మునిగిపోవటం మొదలు పెట్టాడు అంతే. హల్లెలూయా. యవ్వన కాలంలో యవ్వనస్తులకి శరీరం మీద కోరికలు ఉండకూడదండి. ఉన్నాయా? ఎదగకుండా మధ్యలోనే ఆగిపోతాం మీ జీవితం. యవ్వనస్తులు ఎవరూ కూడా
ముందున్న పరుగు పందెం అండి. నువ్వు పరిగెట్టడమే, నీ చెమట తుడుస్తున్నావు, నీకు పాలు ఇస్తున్నావు, ఆహారం పెడుతున్నావు, కోడిగుడ్లు పెడుతున్నావు, యాపిల్స్ పెడుతున్నావు, అరటిపళ్ళు పెడుతున్నావు. అంటే నువ్వు పరిగెడుతూ ఉంటే ఆయాసం రాకుండా బలం రావాలని, అంటే నీ పేరెంట్స్ నువ్వు చదువుతున్నావు ఒక ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్తున్నావని, వారు అన్నీ విడిచిపెట్టి అన్ని త్యజించి నీ కొరకు ఆయన ఆ కుటుంబం నీకు సమకూరుస్తూ ఉండాలి. హల్లెలూయా. వాటి మీద దృష్టి ఉండాలి, వాటి మీద దృష్టి ఉండాలండి. హల్లెలూయా. మా నాయన కష్టపడి చదివించాడు మమ్మల్ని. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. చదవమంటే వాళ్ళు నేను చదవమని చెప్పారు, మా తమ్ముడు కానీ ఎవరు కానీ. చదవకపోయినా జ్ఞానం నేర్పించాడు, మంచి జ్ఞానం, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ పెట్టాడు. ఆ ప్రకారం నడిచాం. చదువు లేకపోయినా ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు. ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం పొందాలనుకున్న, గొప్ప ఉద్యోగం కంటే కూడా గొప్ప పనిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నా గురి ఆత్మల రక్షణ. హల్లెలూయా. నాతో పాటుగా నా సంఘం దేవుడు మెచ్చుకున్నటువంటి సంఘముగా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొర్రెలను పెంచుకుంటూ, మేపుకుంటూ, గద్దిస్తూ, రోగాలుంటే బాగు చేసుకుంటూ, ఎక్కడైనా చీడ ఉంటే దాన్ని కత్తిరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. హల్లెలూయా. సరే, వాటిలో తప్పిపోయి చాలా ఉంటాయి. లోకం వైపు చూసి, లోకాసుల వైపు చూసి తట్టుకోలేనివి ఎన్నో ఉంటాయి. పారిపోతే నిలబడలేవు. వాటి ఆలోచనలు వేరే ఉంటాయి కాబట్టి. కానీ నా ప్రభు అది చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాసం, ఈ నమ్మకము, ఈ విధమైనటువంటి ఆత్మ జ్ఞానమును పొందుకున్నట్లయితే ఆయన ఇల్లు నువ్వే. హల్లెలూయా. ఆయన ఇల్లు నువ్వే అయినప్పుడు ఇంకేం కావాలండి? ఆయన మన ఇంటిలో ఉంటే, ఆయన గృహముగా నువ్వు మారిపోతే, ఆయన గృహముగా నీ జీవితం మారిపోతే నీకు కావలసింది ఏంటి? జీవజల వృక్ష ఫలాలు ఉచితంగా నువ్వు తీసుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే దప్పగలిగిన వారు ఉన్నారో, ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వారు రమ్మను, జీవజల వృక్ష ఫలాలు ఉచితముగా తీసుకోమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఉచితంగా ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. ఏమనుకుంటున్నాం? దేవుని యొక్క సంఘం అనగా, దేవుని యొక్క వాక్యం అనగా, కుటుంబాలనగా ఏమనుకుంటున్నాం? మనంతటా మనం అహంకారంతో జీవించకూడదు. ఎవరైతే ప్రతి క్షణము తగ్గించుకుంటూ ఉంటారు, ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకొని, ప్రభు యొక్క ఆత్మీయతను జ్ఞాపకం చేసుకొని, ఆయన పునాది మీద కట్టుకొని జీవిస్తారో వారికి జీవవృక్ష ఫలాలు అందుతాయని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి మాట చదువుకుందాం. ఇంకా చాలా విషయాలు మనం చదువుకుంటే ఎన్నో కనిపిస్తాయి. కానీ 10వ అధ్యాయం, ఇదే హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు 37 నుండి 39 వరకు. ఇక కాలము బహు కొంచెమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనికి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాలము సమీపంగా ఉంది. కొన్ని కాలం సంగతులే, మన బ్రతుకు కూడా సమీపంగా ఉంది. నేను లెక్కేసుకుంటూ ఉంటాను నా వయసు. ప్రభు బైబిల్ ప్రకారం ఎంత కదా అంటే ఇంకో 10 years నేను గెట్టేయచ్చు. ఏది? ఆరోగ్యం బాగుంటుంది. ఈ లోపల కనుక ఆయన పిలిస్తే వెళ్ళిపోవటమే, సిద్ధపాటు ఉండవలసిందే. నేను 100 సంవత్సరాలు 100 అన్నాను కదా. ఆయన నేను 120 సంవత్సరాలు బతుకుతానంట. ఎవడో చెప్పాడంటే సిరగ జ్యోతిష్కుడు.
ఒక 100 రూపాయలు తీసుకొని అన్నా నువ్వు 120 సంవత్సరాలు ఆయుష్కాలం ఉందే సిలక తీయంటంతో ఎవడో తీసాడు అక్కడ. అటు తీయడంతో ఈడో క్రైస్తవుడు సిలక జ్యోతిష్యానికి వెళ్ళి, మన క్రైస్తవులు చాలామంది ఎలాంటి జ్యోతిష్కుల దగ్గరికి కూడా వెళ్తారండి. ఈ జ్యోతిష్కం కావాలి మనకి. అక్కడి నుండి కూడా ఏదో వస్తుంది అనుకుంటాం. అక్కడి నుండి వచ్చేది శాపం తప్ప ఏమీ రాదు. ఒకటే, క్రీస్తునే బండ మీదే నీకు స్థిరమైనటువంటి జీవితం ఉంది. క్రీస్తుని పోలి నడుచుకోమన్నది. అందుకే ఎవడు ఎన్ని అనుకున్నా, ఎన్ని వాగినా, ఎన్ని రకాలుగా ఏడ్చినా క్రీస్తు వాక్యాన్ని ఎవడు వక్రీకరించలేదు. హల్లెలూయా. క్రీస్తు క్రీస్తే, క్రీస్తు క్రీస్తు కాకపోడు. ఆయనే సాటి. ఎవరిని కూడా పోల్చడానికి సరిపోమ్మా. 120 సంవత్సరాలు అంటంతో అన్నీ తినేసి అన్నీ హ్యాపీగా ఉన్నాడు. 12 రోజు చచ్చిపోయాడు. జ్యోతిష్కం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు చచ్చిపోయాడండి? ఆ 12 రోజులు చచ్చిపోయాడు. ఆడ జ్యోతిష్కానికి వెళ్ళకుండా ఎక్కువ కాలం ఉండినేమో. ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ చిత్తమయ్యా ఎప్పటి వరకు ఉంచుతావో అప్పుడే ఉంచు అని ఆయన పాదాల దగ్గర ఉంటే అలా ఉండేవాడేమో. హల్లెలూయా. గమనించాలి, మనం ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో 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 మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడండి? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చను, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. విశ్వాస మూలంగా జీవిస్తాడు. కానీ ఎవడైతే వెలికి తీస్తాడో, ఎవడైతే అప్పటి వరకు ప్రభువులో ఉండి ప్రభువుకు దూరంగా అయిపోతూ ఉంటారో, ఇలాంటి కృపను పొందుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు, అలాంటి వారి విషయంలోనంట దేవుడు ఏమి లేదంటున్నాడైనా సంతోషం లేదు. సంతోషం లేదు. వచ్చిన మీ భర్తలందరికీ చెప్పండి, ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన చేతిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. నీకు 25,000 30,000 నీకు వస్తున్నంత మాత్రాన నీకు సంతోషం ఉండదు. నీ ఖర్చులు పెరిగిపోతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు మనం ఇంకా పరిగెడతానే ఉండాలి లోకంతో పాటుగా. కానీ రా, క్రీస్తు సన్నిధికి రా. క్రీస్తు సన్నిధికి వచ్చి మోకరిల్లు. నీకు వచ్చేటువంటి ధనాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేసుకో. ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధి, దేవుడు ఏది చెప్పాడో చేసి నువ్వు చెయ్యి. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. వారికి ఇస్తాడంటాడు జీవవృక్ష ఫలాలు. నమ్మకస్తులకు, విశ్వాసము కలిగిన వారికి, క్రీస్తు వాక్యమును అంగీకరించి ఈ భూమి సార్వత్రిక ప్రపంచంలో ఆకాశం క్రింద ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నమ్మి ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారి కొరకు ఈ జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిత్తును అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునికి వాక్యములో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదైస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని మాట్లాడుతూ ఉన్నారు. జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని, ఆశలను, శరీరాశలను, నేత్రాశ, జీవపడంబాన్ని, వీటిని ఎవరమైతే జయిస్తామో ఆ జయశీలుడైనటువంటి యేసు ప్రభువుల వారికి రాజ్యంలో జీవవృక్ష ఫలాలు పూజిస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక పండు కాయ తెమ్మంటుంది మా పాస్టర్ గారు. ఏం కాయమది? ఎర్రగుంటుంది, డ్రాగన్ ఫ్రూట్. ఆ డ్రాగన్ ఫ్రూట్ తింటేనంటే బలం వచ్చేద్దంట మనిషికి. అలాంటి డ్రాగన్ ఫ్రూట్ కాదు, జీవవృక్ష ఫలం అలాంటివి ఎన్నో ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి తింటే కొంతకాలం శరీరానికి ఉండొచ్చేమో, కానీ జీవవృక్ష ఫలము అది మనల్ని ఎప్పుడు కూడా మరణానికి ఇవ్వదు. ఎప్పుడు కూడా సజీవంగా క్రీస్తు ప్రభువుల వారితో పాటుగా, క్రీస్తు ప్రభువుల వారితో పాటుగా ఆనందంగా ఆయన ముఖవర్చస్సు చూస్తూ ఆ వెలుతురులో, ఆ బంగారపు వీధుల్లో ఆత్మీయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, అప్పుడు ఎవరైనా ఆలింగనం చేసుకోవచ్చు అండి, పర్లేదబ్బా. అప్పుడు ఎవరినైనా ఆలింగనం చేసుకోవచ్చు. ఇక్కడే బాధ, వెళ్ళి పక్కన వెళ్ళి ఒక అమ్మాయిని ఆలింగనం చేసుకున్నాం అనుకో, టప్ 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 4 పీకుతుంది కదా. ఇది లోకం. అక్కడ ఎవరైనా ఆలింగనం చేసుకోవచ్చు. ఆ దేవుని ప్రేమ. అక్కడ లింగభేదం లేదు, ఆత్మల లోకం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి చూసుకుందామండి ఏదన్నా ఉంటేని. ఇక్కడెందుకు ఈ పనికి మన శరీరంతో, కంపు కొట్టి శరీరంతో
అక్కడికి వెళ్దాం, అక్కడ చూసుకుందాం, అక్కడ బహుమానం కొరకు చూసుకుందాం. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముగించుకుందాం. పరిశుద్ధుడా, విన్నటువంటి వాక్యాన్ని మా బిడ్డల జీవితంలో కలిగించేయండి. విన్న వాక్యము ద్వారా బలపరచండి. అయ్యా మనం రాసిన ప్రకటన గ్రంథం మొదటి 2వ అధ్యాయం పూర్తి చేసుకొని 2వ అధ్యాయం ఎఫెసీలో ఉన్న సంగమ స్థితిగతులను మేము ధ్యానిస్తున్నాం. ఉన్న సంఘము, ఆ సంఘము ధ్యానించడానికి ప్రతి శుక్రవారం సాయంకాలం జరుగుతున్న